డేటా వివాదంపై సిట్ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్షంగా అందిస్తారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న ఏసీబీ బిల్డింగ్ లో ఆర్పి ఠాకూర్ డీజీపీ ఉన్నారు. ఆ డీజీపీని సంప్రదించడానికి డేటా చోరీ పైన ఏర్పాటు చేసినటువంటి సిట్ సభ్యులు ముగ్గురు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు. దానికి ఎవరైతే నేతృత్వం వహిస్తున్నారో అడిషనల్ డీజీ స్థాయి అధికారి బాలసుబ్రహ్మణ్యంతో పాటు ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి హరికుమార్, అదేవిధంగా గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు, ఈ ముగ్గురు కలిసి కొద్దిసేపటి క్రితమే ఆర్పి ఠాకూర్ మీట్ అయ్యారు. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో అసలు డేటా చోరీ పైన అసలు ఎలా జరిగిందనేటువంటి దాని మీద వారు మాట్లాడే అవకాశం ఉంటుంది. అసలు ఈ డేటా ఎక్కడి నుంచి చోరీ అయింది, ఎలా అయింది, ఆ తర్వాత దీని దర్యాప్తుకి ఎటువంటి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి దానిపైన ప్రధానంగా చర్చిస్తారు. ఆ చర్చించిన తరువాత ప్రస్తుతం ఇందులో 9 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి సభ్యుల్ని కొన్ని బృందాలుగా విభజించి ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి అంశం పైన పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విడివిడిగా గనక వీళ్ళు పనిచేసినట్టయితే త్వరగా డేటాని ఆధారాలని సేకరించడంతో పాటు వేరువేరు మార్గాల ద్వారా ఆధారాలను సేకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా డేటా చోరీ అనేటువంటిది సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. అందుకోసమే ఇందులో ప్రతి ఒక్కరూ ఎవరైతే సైబర్ క్రైమ్ పైన వారికి అవగాహన ఉందో, ఎవరైతే శిక్షణ తీసుకున్నారో వారిని ఎక్కువ మందిని ఇందులో నియమించడం జరిగింది. దీంతో పాటు ఎఫ్ఎస్ఎల్లో నిపుణులతో పాటు దాంతోపాటు దానికి సంబంధించిన సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి రామ్మోహన్ దీంట్లో ప్రత్యేకంగా గతంలో కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించి పరిశోధనలు చేయడం జరిగింది. ఆయనను ఆధారాలు సేకరించడంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి ఆయన కూడా గతంలో సైబర్ క్రైమ్ కి సంబంధించిన పూర్తి అవగాహన ఉంది. సైబర్ క్రైమ్ టెక్నాలజీ ఏ విధంగా వాడతారు అనేటువంటిది మనకి తెలుస్తుంది. వీళ్ళు ప్రధానంగా ఎక్కడ డేటా చోరీ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది వీరు తెలుసుకోనున్నారు. ఐపీ అడ్రస్ల ద్వారా వీరు సమాచారం సేకరిస్తారు. అదేవిధంగా హాట్స్పాట్లను ఉపయోగించారా లేదంటే పెన్ డ్రైవ్లు ఇట్లాంటి అసలు ఏ విధంగా వీరు డేటా చోరీ జరిగింది అనేటువంటిది వీరు దీనిపైన పూర్తిగా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతము ఎవరైతే తెలుగుదేశం టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం రంగంలో దిగింది. ఫిర్యాదు మేరకు ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమాచారం ఇది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరు దీన్ని చోరీ చేశారు అనే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ రోజు నిన్న రాత్రి సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ సభ్యులు అందులో ప్రధానంగా ఉన్నటువంటి సభ్యులు మాత్రం ప్రస్తుతం ఆర్పి ఠాకూర్ తోటి సమావేశమయ్యారు. వీరికి ప్రత్యేకంగా డీజీపీ ఆఫీస్లో ఒక రూమ్ ని కూడా ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొక సిట్టుని ఏర్పాటు చేశారు. ఆ సిట్టు వారికి కూడా డీజీపీ ఆఫీసులో మంగళగిరిలో ఉన్నటువంటి డీజీపీ ఆఫీసులో ఒక గదిని ఇచ్చారు. ఎందుకంటే వీరు ఎప్పటికప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి సాంకేతిక భవనంలో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అక్కడ ఎవరైతే పనిచేస్తారో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆ సిబ్బంది ద్వారా విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి వీరికి కావాల్సిన సమాచారాన్ని వారికి అందించడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కొద్దిసేపటి క్రితమే వీరు సమావేశమయ్యారు. సమావేశం పూర్తి కాగానే కొంత మీడియాకు తెలిసే అవకాశం ఉంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సమావేశం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో సభ్యులంతా కలిసి మరొకసారి మంగళగిరిలో ఉన్నటువంటి డీజీపీ ఆఫీసులో సమావేశం అవ్వటము, ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఎవరెవరు ఏ పనిని చేయాలి అనేటువంటిది బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం దీనిపైన వారికి కొంత పనిని కేటాయించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పనిని కేటాయించిన తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే బ్లూ ఫ్రాగ్ కంపెనీలో
డేటా దొరికిందనేటువంటిది తెలుస్తుందో అసలు అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని విచారించడం, దాంతోపాటు ఫిర్యాదులో భాగంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది ఇందులో భాగస్వాములై ఉన్నారని, వారితో పాటు తెలంగాణ పోలీసులు కూడా ఇందులో ఉన్నారు అనేటువంటి ఒక ఆరోపణలే అందులో పొందుపరిచారు. ఆ దిశగా కూడా వీరు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ప్రస్తుతం ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం మొదటి సమావేశం ఇప్పుడు డీజీపీ తోటి జరుగుతూ ఉంది. ఈ సమావేశం అనంతరం వీరిలో వీరు చర్చించుకొని దర్యాప్తు ఏ విధంగా చేయాలి అనేటువంటిది తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో.